కరీంనగర్ బొమ్మకల్ శివార్లో ఆంజనేయ స్వామి విగ్రహ చోరీపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. భూ కబ్జాదారులై పనిచేశారని అదే ప్లేస్ లో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. కరీంనగర్ 5వ డివిజన్లోని రాజరాజేశ్వరి కాలనీలో ఆంజనేయ స్వామిని పునఃప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి దుబ్బపల్లిలో వదిలేసి వెళ్లగా అక్కడి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించారు. బొమ్మకల్ గ్రామ పంచాయతీగా ఉన్న సందర్భంలోనే 125వ సర్వే నెంబర్లో ప్లాట్లు వేశారు. ఆ సమయంలో 10% భూమిని పాఠశాలకు గాని ఆలయానికి గాని లేదా కమ్యూనిటీ పర్పస్ వదిలిపెట్టారు. ఆ స్థలంలో స్థానికులు తాత్కాలికంగా ఆంజనేయ స్వామి గుడిని ఏర్పాటు చేసుకున్నారు. ఏడాది నుంచి ఈ ల్యాండ్ పై కబ్జాదారుల కన్నుపడిందని, అప్పటి నుంచి భూ కబ్జాకు ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆరోపించారు గంగుల. 4 రోజుల క్రితం హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసేసి భూమికి ఫెన్సింగ్ వేశారన్నారు. విషయం తెలుసుకుని తానే స్వయంగా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించానన్నారు గంగుల. సర్వే నెంబర్ 126 అని చెప్పేసి ఇక్కడ మా భూమి అని చెప్పేసి కబ్జా పెట్టిండు ఒక 6 నెలల్లో సంవత్సరం నుంచి. మళ్లీ ఇటువంటి చర్యలు పునరావృతమైతే కరీంనగర్ బంద్కు పిలిపించి హిందువులందరినీ తీసుకొచ్చి గుడి కడతామని గంగుల కమలాకర్ హెచ్చరించారు.